అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి మే 22వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నాయి, ఎటువంటి వార్తలు వినబోతున్నారు, వారి యొక్క సమయం ప్రతికూల సమయం అనుకూల సమయం ఏ విధంగా ఉండబోతుంది, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోవే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. పెద్దమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ బాలాజీ రాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9959841642. ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, వ్యాపారం, కోర్టు, కుటుంబ సమస్యలు, విదేశీ ప్రయాణాలు, రాజకీయం, నరదిష్టి, నాగదోషం, పిల్లలు మాట వినకపోవడం, చదువు, ఉద్యోగం మొదలైన అన్ని సమస్యలకు 100% పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. గుప్తనిధులు చెప్పడం మా ప్రత్యేకత. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒకే ఒకసారి నమ్మకంతో మన గురువు గారిని ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గలవారు గుణగణాలను మనం పరిశీలించినట్లయితే గనక వీరు చాలా మొండి పట్టుదలను అయితే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే ఎప్పుడూ కూడా ఏదైనా కానీ కొన్ని బంధాలను, బంధుత్వాల నుండి వీరు దూరం అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలానే కనబడుతూ ఉన్నాయి. మీకు ఉన్నటువంటి ఆ మొండి పట్టుదలను పక్కన పెట్టేసి బంధాలను కనుపుకునే విధంగా అయితే మీ యొక్క ప్రవర్తన ఉండేలాగా చూసుకోవాలి. అయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో మీకు ఎటువంటి విధమైన వాతావరణం ఏర్పడుతుంది. అలాగే మీ యొక్క నిస్వార్థమైనటువంటి పనులన్నీ కూడా రేపటి రోజున మీకు ఒక మంచి గుర్తింపునైతే తీసుకురాబోతున్నాయి. ఉద్యోగంలో కూడా కొంతమంది పై అధికారుల యొక్క ప్రశంసలు మీకు చాలా బాగా దక్కబోతున్నాయి. సకాలంలో పనిచేయడం ద్వారా మీ యొక్క పని పూర్తయి జయించబోతున్నారు. విజయం మీ సొంతమే అవుతుంది. మీరు చేసేటువంటి ప్రతి పనిలో, ప్రతి రంగంలో అంకిత భావంతో పనిచేయబోతున్నారు. మీ యొక్క భవిష్యత్తు పరంగా మీకు ఒక మంచి పురోగతి అయితే లభిస్తుంది. ఈ యొక్క రాశి గల వారి యొక్క రేపటి రోజున వీరికి తప్పకుండా అయితే వీరిని నమ్ముకున్న స్నేహితుల్ని ఆదుకుంటారనే పట్టుదలతో చాలా ఎక్కువగా ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. ఆర్థిక పరిస్థితి, ఆర్థిక అభివృద్ధి వీరికి రేపటి రోజున కొత్త సవాలుగా అయితే కొన్ని అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కష్టపడి పనిచేసే మంచి ఫలితాలను కూడా వీరు రేపటి రోజున చాలానే చవి చూడబోతున్నారు. అలాగే గ్రహాల ప్రభావం కూడా వీరికి రేపటి రోజున చాలా అనుకూలంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. గత సందర్భాల్లో వీరు కొన్ని పూరితమైనటువంటి కొన్ని నిర్ణయాలను కూడా దూరంగా పెట్టాలి. ఆవేశం అనేది ఎమ్మటికీ పనికిరాదు. ఎంతైనా ప్రశాంతంగా ఉండడం చాలా అవసరం. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలతో బంధాలు దూరం అయ్యే అవకాశం ఉంది. అలాగే ఏదైనా కానీ కొన్ని కొత్త బంధాలతో కూడా ఉన్నటువంటి సంబంధాలు కూడా తెగిపోయేటువంటి సూచనలు కూడా చాలా ఎక్కువగానే కనబడుతూ ఉన్నాయి. రేపటి రోజున ఎటువంటి పదాలు కూడా మీరు ఎటువంటి బంధాల వల్ల కూడా దూరం కాబోతున్నారు. ఎటువంటి పనులు చేయాలో, అలాగే ఎంత ప్రశాంతంగా ఉండాలంటే మీ రేపటి రోజున మీకు కోపం అనేది అస్సలు పనికిరాదు. మీరు చాలా ప్రశాంతత అయితే వహించవలసిన అవసరం ఉంది. ఒత్తిడి తగ్గించుకోవాలి. విశ్రాంతిని తప్పకుండా తీసుకోవాలి. రోజువారీ పనులు ఎన్ని ఉన్నప్పటికీ కూడాను శరీరానికి విశ్రాంతి అనేది చాలా అవసరం కనుక తగినటువంటి సమయానికి మీరు తప్పకుండా విశ్రాంతి తీసుకుంటే పనుల్లో కాస్త ఒత్తిడి అనేది మీకు తగ్గుతుంది. అలాగే మీ యొక్క మనసుకు కూడా కాస్త ఒత్తిడి కలిగే విధంగా కాకుండా మనసును చాలా ప్రశాంతంగా ఉంచుకునేందుకైతే ప్రయత్నం చేయాలి. రేపటి రోజున మీకు నచ్చిన పనిని ఆ విశ్రాంతి తీసుకునే సమయంలో నిద్రపోవడం కానీ, లేదా కాస్త ధ్యానం చేసుకోవడం, అలా సరదాగా స్నేహితులతో గడపడం, కుటుంబ సభ్యులతో మాట్లాడడం, ఇటువంటి పనులు చేయడం ద్వారా మీ మనసు అనేది చాలా ప్రశాంతపూరితమైన వాతావరణం నెలకొంటుంది. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. రేపటి రోజున మీరు ప్రతి పని పట్ల కూడా ఎక్కువ శ్రద్ధను చూపించబోతున్నారు. మీరు చేయవలసిన పనులు, వ్యాయామం తప్పకుండా చేసుకోండి. యోగా చేసుకోండి. ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలను కూడా చాలా ఎక్కువగా నెమరు వేసుకుంటే మొదట్లో మీకు ఎక్కువగా వచ్చే ఆలోచనలు, ఎటువంటి ఆధ్యాత్మిక పరమైన ఆలోచనలు రావడానికి కూడా మీకు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేది పెట్టడం అనేది భగవంతుని వైపు మళ్లించాలి. అలాగే మీ యొక్క మైండ్ అనేది ఆధ్యాత్మిక పరంగా మల్లుతుంది. ఇక రేపటి రోజున ఆర్థిక పరంగా అయితే మీకు మంచి మెరుగైనటువంటి ఫలితాలు కూడా రాబోతున్నాయి. కొత్త కొత్త ఆదాయ మార్గాలు కూడా రేపటి రోజున కనబడుతున్నాయి. ఈ యొక్క రాశి గల వారు తమ భవిష్యత్తు పరంగా అయితే పురోగతిని సాధించబోతున్నారు. సరికొత్త అవకాశాలు అనేవి రేపటి రోజున మిమ్మల్ని వెతుక్కుంటూ మీ గుమ్మం దగ్గరకే రాబోతున్నాయి. చాలా రోజుల నుంచి మీరు ఎంతో నీరసపడిపోయి ఈ పని జరగదు అనుకొని ఎప్పుడైతే మీరు బాధపడుతూ ఉన్నారో అటువంటి పనులు కూడా తిరిగి మరలా మొదలు కాబోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీకు చాలా అద్భుతంగా అయితే ఎంతో సక్సెస్ని అయితే చవి చూడబోతున్నారు. ఈ యొక్క రాశి గల వారి యొక్క స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు. ప్రతి బంధంలో, ప్రతి సంబంధాల్లో మంచి సమతుల్యతను కూడా వీరు కలిగి ఉంటారు.
ఎక్కడా కూడా సంబంధాలను తెంచుకోకుండా మంచిగా సమానత్వంగా చూసుకుంటూ కాపాడుకుంటూ ఉంటారు. అటు కుటుంబానికి కావచ్చు, స్నేహితులకు కావచ్చు, బంధువర్గం, ఇరుగు పొరుగు ఇటువంటి వారి అన్ని సంబంధాలను కూడా ఎక్కువగా వీరు విడిచిపెట్టకుండా అందరి పట్ల సమతుల్యతనైతే చూపిస్తూ ఉంటారు. ప్రేమానురాగాలు కనపరుస్తూ ఉంటారు. అందరినీ కూడా సమాన భావంతో అయితే చూస్తూ ఉంటారు. అందరి ప్రేమను కోరుకుంటూ ఉంటారు. అందరికీ ప్రేమ పంచుతూ ఉంటారు. రేపటి రోజున కొన్ని సందర్భాలలో ప్రేమ సందర్భాలలో ఉన్నటువంటి కొన్ని రోజులు చిక్కుముళ్ళను తప్పవనైతే చెప్పుకోవచ్చు. కొంచెం ఆచితూచి అడుగేస్తే ప్రేమ వ్యవహారాల్లో తప్పటడుగులు వేయకుండా కాస్త జాగ్రత్త పడాలి. మీరు సరైన నిర్ణయం సరైన సమయానికి తీసుకోవాలి. తప్పకుండా కాస్త ఎదురు చూడడం అయితే తప్పు లేదు. కుటుంబ సభ్యులకు చేరబోయే విషయాన్నైతే మీరు వారు తలదించుకునేటువంటి పనులు మాత్రం ఎప్పటికీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు అస్సలు చేయవద్దు. మరలా మీరే వారిని బాధపెట్టిన వారవుతారు. కాబట్టి ప్రేమ వ్యవహారాల్లో సంబంధించినటువంటి విషయాలలో రేపటి రోజున కొంచెం కీలకమైనటువంటి మార్పులు కూడా మీకు జరగబోతున్నాయి. అయితే ఈ యొక్క రాశి గల వారికి ఏదైనా కానీ ఈ యొక్క ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారితో కొంచెం విభేదాలు అనేవి ఏర్పడబోతున్నాయి. అలాగే ఇరువురి వర్గాల మధ్య, ఇరు కుటుంబాల మధ్య కూడా సభ్యుల మధ్య మంచి రెస్పాన్స్ అనేది మీకు కనబడకపోవచ్చు. తద్వారా మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇరు కుటుంబాల మధ్య వ్యక్తం చేయకపోవటమే చాలా మంచిది. మంచి సమయం చూసి చెప్పడం అయితే చాలా మంచిది. ఈ సమయంలో మీరు ఇటువంటి వ్యవహారాలను కుటుంబ సభ్యుల మధ్య మీరు లేవనెత్తితే తప్పకుండా అయితే మీ బంధం అనేది తెగిపోబోయే సందర్భాలు కూడా కనబడుతున్నాయి కనుక చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. ఒక నిర్ణయం తీసుకోవడంలో చాలా జాగ్రత్త వహించాలి. అలాగే మీకు మంచి మిత్రులు కానివ్వండి, సహచరులు కానివ్వండి, ఎవరైనా ఒక సూచన కానీ సలహా కానీ ఇస్తే రేపటి రోజున మీరు పనిచేసే అటువంటి చోట కావచ్చు, లేదా మీకు సంబంధించినటువంటి ఏదైనా వ్యవహారాల్లో కావచ్చు, మీరు ఇలా చేయొచ్చు, ఇలా చేయకూడదు అనే సలహాలు మీరు తీసుకుంటే కనుక వారి యొక్క మంచి సలహాలు ఇచ్చినప్పుడు వాటిని గౌరవించి మర్యాదించి అమలుపరచడం ద్వారా మీకు చాలా మంచి అనుకూలమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది. అయితే గుడ్డిగా నమ్మకుండా మీరు కూడా 1కి 2 సార్లు ఆ నిర్ణయం సరైందా లేదా, అటువంటి సలహా ఏ విధంగా మనకు పనికి వస్తుందనే విషయాన్ని మీరు గ్రహించుకొని ఆచరించడం చాలా మంచిది. అలాగే ప్రతి పనులు కూడా రేపటి రోజున వీరికి చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ప్రతి ఒక్క రంగంలో కూడా ఏదైనా మీరు ఇప్పుడు మొదలు పెట్టాలనుకున్న వారికి భవిష్యత్తు పరంగా మీరు ఇప్పుడు వ్యాపారం కానీ, అభివృద్ధి కానీ చాలా మీకు ముందుగా అయితే పుంజుకోబోతుంది. మీ యొక్క ప్రధానమైన లక్షణాలు అయితే కష్టపడి చాలా చక్కగా పనిచేస్తారు. నీతికి నిజాయితీకి మారుపేరనైతే చెప్పుకోవచ్చు. ఎక్కడ ఎలాంటి అబద్ధాలు కూడా వీరు చెప్పరు, ఎవరికి మోసం చేయరు. డబ్బు పరంగా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎవరిని దోచుకోవాలని, ఎవరిని ఉపయోగించుకోవాలని చూడరు. వీరికి నచ్చినా నచ్చకపోయినా ఒకదానితో సంతృప్తిగా అయితే ఉంటారు. మనం చేసినటువంటి పని ఏదైనా చిన్నదైనా పెద్దదైనా అది తృప్తిని ఇవ్వాలని చెప్పి ఎవడో చేసినటువంటి పని మీద వచ్చినటువంటి ఆదాయం మనకు ఎప్పటికీ నిలవదు కదా. అందుకు మానసికంగా కూడా ఆనందంగా కూడా ఉండేందుకు మనల్ని ఉపయోగించుకోకూడదని చెప్పి చక్కగా నిస్వార్థంగా నమ్మేటువంటి వ్యక్తిత్వం కలవారు. వీరికి అత్యంత ఎక్కువగా దైవబలం అనేది వీరి వెంట ఉంటుంది. నిత్యం దైవానుగ్రహం కలిగి ఉంటారు. న్యాయం సమానత్వం పట్ల ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు. ఎవరికైనా కానీ ఏదైనా ఒక ఆపద వస్తే వీరే ముందడుగులో ఉంటారు. వారికి కావాల్సిన సహాయం ఏ విధమైనదని కానీ, ఒక డబ్బు పరంగా కానివ్వండి, మాట పరంగా కానివ్వండి, ఏదైనా వీరు తగిన సహాయం అయితే చేయడానికి ఆసక్తి కనబరుస్తారు. స్వయంగా వచ్చినటువంటి ఆస్తులే తప్ప, సంపాదించుకున్నటువంటి ఆస్తులు తప్ప ఎక్కడా కూడా వీరి యొక్క తాత ముత్తాతల నుండి, పెద్దల నుండి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు అయితే ఏవి పెద్దగా లేవనైతే చెప్పుకోవచ్చు. అంతా వీరు స్వయంగా వీరి యొక్క స్వయం కృషితో సంపాదించుకున్నవనైతే తద్వారా వచ్చినటువంటి చిన్నపాటి ఆస్తిపాస్తులే కానీ వీరికి ఏ విధంగా పెద్దల నుండి వచ్చిన ఆస్తిపాస్తులు అయితే లేవు. అయితే రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి ఉదయం నిద్ర లేవగానే ఇల్లంతా శుభ్రం చేసుకుని ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని, లక్ష్మీదేవిని తప్పకుండా పూజించాలి. లలితా స్తోత్రాలు, విష్ణు సహస్రనామాలు, అలాగే కనకదార స్తోత్రాలు తప్పకుండా అయితే ఇంటి నిండా ప్రతిధ్వనించేలాగా మొబైల్లో కానీ, టీవీలో కానీ మారుమోగించేలాగా అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు వేయడం ద్వారా లక్ష్మీ కటాక్షం మీకు తప్పకుండా కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారి ఫలితాలను. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.